చూడడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ along with Kebu Karthik. So let's welcome them. అబ్బ సొత్తు కాదురా టాలెంట్, డబ్బ సొత్తు కాదురా టాలెంట్, అబ్బ సొత్తు కాదురా టాలెంట్. కెమెరామెన్ సార్ ఏంటి లేట్ ఏంటి? టైం పంచువాలిటీ ఉండాలి నా దగ్గర. మీరు ఇద్దరికి ఏం చేసేవారు సార్? ఫేమస్ సినిమా చేశారు. అంత ఫేమస్ సినిమా పేరేంటి సార్? దాని పేరే ఫేమస్ యూట్యూబ్ లో రిలీజ్ చేశా. షార్ట్ ఫిలిం తీసాడు, షార్ట్ గా ఉన్నాడు అనుకుంటున్నావేమో. నేను కథలు రాస్తే అద్భుతంగా ఉంటాయి తెలుసా సార్ ఆ కథలు ఇంతకి ఎక్కడ రాస్తారు? కంచెలో రాస్తా. ఎవరైనా కథలు రాయాలంటే బ్యాంకాక్, సింగపూర్, గోవా వెళ్తారు. కంచెంట్ సార్ అంటే ఏ కథైనా చివరికి చేయాల్సింది కంచికే కదా. అక్కడికి వెళ్ళి మిగిలిపోయిన కథలన్నీ కలిపి మిక్సీలో వేసి ఒక అద్భుతమైన కథ తయారు చేశారు. హీరో రాలేదు ఇంకా? రాలేదు సార్. నా సినిమా అంటే ఒక అద్భుతం సార్. బాహుబలి 2 చూసారా? దాన్ని మించి ఉంటుంది సార్. అసలు మామూలుగా ఉండదు సార్. 1000 కాదు 2000 కోట్లు. సినిమా పేరేంటి? ఆల్ ఇన్ వన్. నా సినిమాలో నవరసాలు ఉంటాయి, అందుకే ఆల్ ఇన్ వన్. ఇండస్ట్రీలో నవరసాలు పండించగల ఏకైక హీరో మీరు. ఇంతకి నవరసం అంటే ఏంటయ్యా? నవరసాలు తెలియకుండా హీరో ఎలా అయ్యారు సార్? హీరో అంటే నవరసాలు తెలియాలా? తెలియదు కదా సార్. నేను చేస్తాను. హీరో అనేది హీరోయిన్ ఎక్కడయా? ప్రియా ప్రియా నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, అక్కడ ఎందుకు లేవు అని. ఓకే రైట్. ప్రియా ప్రియా చెప్పు. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, ఎందుకు లేవు? సార్ రొమాంటిక్ సార్, రొమాంటిక్ యాంగిల్. ఓకే రైట్. దీని న్యూత్ రొమాంటిక్ సార్ అద్భుతమైన డైలాగ్ చెప్పాను సార్. కళలోన నువ్వే, ఇళ్ళలోన నువ్వే, కన్నీరులోన కవిత అయినాదే. ఓకే రెడీ రోలింగ్ యాక్షన్. కళలోన నువ్వే, ఇళ్ళలోన నువ్వే, ప్రియా. ఏది చదువుతున్నారు సార్? చెప్పండి ఎలా చెప్పానండి. ఇలా అయితే కష్టం సార్. మీరే చేయాలి సార్ మా సినిమా. ఓకే రైట్. ఓకే సార్. ఇంకా వేరే సినిమా చెప్పండి. హీరోయిన్ ట్రైన్ లో వెళ్తుంటా సార్. ట్రైన్ లో వెళ్తుంటే మీరు హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అందంగా లేవు, నేను ప్రేమించట్లేదు, నేను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, కానీ ఇవన్నీ జరుగుతాయేమని భయం వేస్తుంది. రెడీ యాక్షన్. ప్రియా నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పట్లేదు. రొమాంటిక్ సార్. ప్రియా డీప్ సార్. నువ్వు అందంగా ఉన్నాను చెప్పట్లేదు ప్రియా, నేను ప్రేమిస్తున్నాను చెప్పట్లేదు ప్రియా. ఏం చేస్తున్నారు సార్ మీరు? డీప్ డీప్ అంటే డీప్ లోకి వెళ్ళిపోయా సార్. ఇది రొమాంటిక్ సీన్ లాగే సార్, రేప్ సీన్ లా ఉంది. యాక్షన్. సార్ వాటేసుకోమంటే కాదేస్తున్నారండి సార్. అమ్మా నీకు ఈ షాట్ లేదు, కూర్చో. ఇప్పుడు సీరియస్ సార్. మదర్ అది వచ్చేదమ్మా. మదర్ దగ్గరికి అమ్మ తమ్ముడు తప్పిపోయాడమ్మా అని బాధతో చెప్పాలి. ఓకేనా? రైట్ రైట్. యాక్షన్. ఏంటి బాబు? అమ్మా తర్వాత తమ్ముడు తమ్ముడు అయ్యో తమ్ముడు తర్వాత చచ్చిపోయాడమ్మా. తమ్ముడు చచ్చిపోలేదు, తప్పిపోయాడు. సారీ అమ్మా. ఏంటి బాబు? తమ్ముడు చచ్చిపోయాడమ్మా. చచ్చిపోలేదు, తప్పిపోయాడు. డబ్బులు చూసుకుందాం. మీరు వెళ్ళి అమ్మకు 10th క్లాస్ లో ఫెయిల్ అయ్యని చెప్తారు సార్. అమ్మ బాధపడుతుంది, అప్పుడు మీరు ఓదార్చాలి. ఓకే సార్? యాక్షన్. ఓదార్చండి. నేను 10th క్లాస్ లో ఫెయిల్ అయ్యానమ్మా. బాబు దగ్గర తీసుకో, అమ్మ దగ్గర తీసుకో సార్. తీసుకోండి.
తట్టుకోలేమ్మా తట్టుకోలేడు. అమ్మా అరే అమ్మా! అమ్మ క్యారెక్టర్ చచ్చిపోయింది. 99 మీరు చేసిన సినిమాలా సార్? చంపేసిన క్యారెక్టర్స్ చంపేదేమేంటి సార్? అంటే మన పర్ఫార్మెన్స్ ని జీవిస్తాను కదా, అలా మరణిస్తారు. ఏం చేయమంటారు? తీసేయండి రా బాబు, ఈ సినిమాతో పెద్ద డైరెక్టర్ అవుతాను అనుకున్నాను నేను. ఈ విషయం ఎవరు చెప్పొద్దు, ఓకేనా? హీరోయిన్ తో అద్భుతమైన డాన్స్, ఓకేనా? రెడీ? సాంగ్ రెడీయా? సంగడి ఫస్ట్ కుడికాయలు లేపుతారు సార్, ఎడమకాయలు లేపుతారు, ఎడమకాయలు లేపుతారు. చూసుకుంటాం, వెళ్ళి కూర్చోండి. రెడీ? సాంగ్ యాక్షన్. సార్ ఇది కెమెరా మొత్తం కవర్ చేస్తుంది, లోపలికి పెట్టి. రైట్. డైరెక్టర్ గారు ఎలా వచ్చింది? కెమెరా మొత్తం అదే వచ్చింది. ఏమొచ్చింది? అదే హీరోయిన్ దూరం నుంచి వస్తుంది సార్, మీరు పదకెత్తుకుంటూ వెళ్తున్నారు. వెళ్తూ హీరోయిన్ తో చెప్పారు, నేను మీతో బాబును కనాలనుకుంటున్నాను. Okay, right. రెడీ? యాక్షన్. ప్రియా, నేను నీతో బాబుని కాయాలనుకుంటున్నాను. నీకు ఆ ఛాన్స్ ఇవ్వను, ఆల్రెడీ నాకు బాబు ఉన్నాడు. పిల్లల్ని తీసుకురమ్మంటే పిల్లలు తీసుకొచ్చారేంటి? ఇప్పుడు కౌగిలించుకోవాలి సార్. ఓకే రైట్. మేడం సార్, హీరోయిన్ క్యారెక్టర్ చచ్చిపోయింది సార్. 100 సార్ ఎన్ని సినిమాలు చేశారు సార్ మీరు ఇప్పటి వరకు? 516. 516. ఆ డైరెక్టర్లు అందరూ ఉన్నారా? ఒక్కరిద్దరు, వాళ్ళిద్దరు చచ్చిపోయారు. వాళ్ళిద్దరు బతుకు మీద చచ్చిపోయారు. డైరెక్టర్లు ఏం పాపం చేశారు సార్, చంపేస్తున్నారు. నెక్స్ట్ సీన్ ఏంటి చెప్పండి సార్ విలన్ వచ్చి మిమ్మల్ని చంపేస్తారు సార్. ఇది సీన్, కమా. సరే పిలిపించాడు విలన్ క్యారెక్టర్. నేనే మీరు విలన్ అంటే మీ డైరెక్టర్ కదా? ఆల్ ఇన్ వన్ అని నేనే. ఓకే ఓకే మీ చేతులు కాలు తాడుతో కట్టేస్తాను, అప్పుడు ఫైట్ చేయండి. ఓకే రైట్. ఓకే సార్, మీరు ఫైట్ చేయండి సార్. ఓకే రైట్. యాక్షన్. సార్ 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 101. సార్ నాకు బాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కెట్? ఓకే అవినాష్ అండ్ కార్తీక్ బాగానే ఎంటైన్ చేశారు. గుడ్, గివ్ ఇట్ అప్. రోజా గారు బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. ఏంట్రా గెటప్, ఏంటిది? చాలా అందంగా ఉన్నావు. చెప్తాను చూడు ఎంత అందంగా ఉన్నా, మొత్తం పెయింట్ వేసి పారుతారు. ఎవరా పెయింట్ వేసి ఎవరు పెయింట్ అక్కడ కలర్ సరిపోదు కదా? మరి ఎంత ఉండకూడదురా. నా గెటప్ నీ గెటప్ ఏంటి? నాది దున్నపోతు. దున్నపోదు అంటే పాలిస్తుంది. దున్నపోతు పాలు ఇవ్వదరా, మజ్జిగేస్తుందా? మజ్జిగేస్తుందా? దున్నపోతు అంటే ఈక్వల్ టు నువ్వే, ఈక్వల్ టు నువ్వే. మంచి డ్రామా ప్లాన్ చేశాను. ఏం డ్రామా? ఒక భర్త చనిపోతాడు, భార్య ఏడుస్తుంటది చచ్చిపోయాడని. ఓకే, నువ్వు ఎంబోటడివి, పై నుంచి వచ్చి అతను ప్రాణాలు తీసుకెళ్ళిపోతుంటే ఆడు వద్దు వద్దు అని ఏడుస్తుంటది. ఓకే ఓకే క్లారిటీ వచ్చింది. ఏమర్థమైంది? భర్త చచ్చిపోతాడు, ఉమ్, అమ్మ ఉంటది. నేను వెళ్ళి 4 రోజులు అమ్మ చూడండి ఓదార్చి రావాలి. బాబు అక్కడ డ్రామా ఎక్కడ జరుగుతుంది? ఆ క్యారెక్టర్ ఇవ్వాలమ్మా. లేదండి, క్యారెక్టర్ అని అయిపోయి మీరు ఆడియన్స్ లో కూర్చోండి. క్యారెక్టర్ డ్రామాలో క్యారెక్టర్ చేయాలంటే దానికి యాక్టింగ్ రావాలరా. యాక్టింగ్ ఉన్న ఉండాలి. వెళ్ళు. అయితే నువ్వు వెళ్ళిపోవచ్చు. నా గురించి ఏమనుకున్నారా? 1000 పర్ఫార్మెన్స్లు. నువ్వు ఎక్కడెక్కడో చేసిన పర్ఫార్మెన్స్ కాదు, స్టేజ్ మీద చేసిన పర్ఫార్మెన్స్ చేసి. కోటి బ్రహ్మాండ నాయక సప్తగిరివాసునికి భక్తి సుమాలు సమర్పించిన మహాభక్తుని దివ్య గాథ టెలివిజన్ తెరపై తొలిసారి. ఓం నమో వెంకటేశాయ త్వరలో ఈటీవీలో.